ఇంతకన్నా దుర్మార్గం ఉంటుంది అమ్మా షర్మిల. మీకు మానవత్వం కొద్దిగా ఉండుంటే ఫ్యాక్షన్ ఫిగర్స్ తెలుసుకొని మాట్లాడండి. నిజంగా బై 2011, 17/8/2011, your great father had been made an accused. Your legendary father was made an accused. 17/8/2011 మరియు 2 లెటర్స్ ఇప్పుడు 10వ నెల 11వ నెల 2 లెటర్స్ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాసినటువంటిది ఆర్డర్లో హైకోర్టులో ఆర్డరు ఇచ్చినారు కదా. దిస్ వాజ్ ఆన్ 10/8/2011. వారి రాసినటువంటి లెటర్స్ ని బేస్ చేసుకొని రిట్ పిటిషన్ గా స్వీకరించి 10/8/2011 నాడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయండి అని. ఈ అలిగేషన్స్ కరెక్ట్, దీని మీద ఇన్వెస్టిగేట్ చేయమని ఇచ్చినారు కదా. డేట్ 10/8/2011 నాడే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా. ఇచ్చిన 7వ రోజుకే కేసు రిజిస్టర్ చేశారు కదా. సో ఈ హైకోర్టు ఆర్డర్ని బట్టి ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ లో యువర్ గ్రేట్ అండ్ లెజెండరీ ఫాదర్ అండ్ యువర్ బ్రదర్ వర్ మేడ్ అక్యూజ్డ్ అలాంగ్ విత్ అదర్స్. ఇది కాదంటావా? నిద్రపోయేవాళ్ళని లేపొచ్చు, నిద్ర నటించేవాళ్ళని లేపలేవు. ఇది నిజం అమ్మా. మీరు నిన్న నా మీద ఆ విధమైనటువంటి అలిగేషన్స్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో నేను రాజశేఖర రెడ్డి గారిని వెంటాడి నేను ముద్దాయం చేశాను ఎంత నిజంగా చెప్పారమ్మా. అలా ఓకగా అబద్ధం చెప్పారే. నేను వేసిన కేసు డేట్స్ గుర్తుండే కదమ్మా. హైకోర్టు ఆర్డర్ 10/8/2011. వాళ్ళు లెటర్ రాసింది 10వ నెల 1, 11వ నెల 1. తర్వాత ఈ లెటర్స్ అనుసరించి హైకోర్టు వారు ఆర్డర్ ఇస్తూ కేసు రిజిస్టర్ చేయమని చెప్పారా లేదా? ఇది హైకోర్టు ఆర్డర్ 10/8/2011. ఇది హైకోర్టు ఆర్డర్ కదా. దాని మీద బేస్ చేసుకొని దీనిలో పారా 9 ఆఫ్ ది ఎఫ్ఐఆర్ చూసుకోండి. లేకపోతే రికార్డు తెప్పించుకొని చూసుకోండి. మళ్ళీ డిబేట్ కూర్చున్నాం మన ఇద్దరం. పారా 9 ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ఏమని చెప్పింది? ఎఫ్ఐఆర్ రాజశేఖర రెడ్డి గారితో కుమ్మక్కై ఈ క్రిమినల్ కాన్స్పిరసీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డిని ప్రైమ్ అక్యూజ్ గా ఉటంకించారా లేదా? పారా 9 ఆఫ్ ది ఎఫ్ఐఆర్. దిస్ వాజ్ ఆన్ 17/8, 17/8/2011 నాటికే మీ తండ్రి గారు ముద్ద అయిపోయారు. దేని మీద ముద్ద అయిపోయారు? ఘనత వహించినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాసినటువంటి లెటర్, ఘనత వహించినటువంటి మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఎంపీ ఎమ్మెల్యే నాకు గుర్తులేదు, ఎర్రనాయుడు రాసినటువంటి లెటర్స్. దీస్ ఆర్ ది 2 things that formed basis for registering a crime and initiating the court procedures. ఇది నిజం అబద్ధం? నేనేసింది ఎప్పుడండి? డిసెంబర్ 2011. అప్పటికే అయిపోయినాయి అన్ని. He was shown as an accused. Your father was shown, your father complicity, మీ యొక్క ఫాదర్ యొక్క మీ తండ్రి గారిని ఇక్కడ చూపించేసిండారే ఆనాటికి. ఇక కొత్తగా నేనేసి వెంటాడి రాజశేఖర రెడ్డి గారు నేను చేసింది ఏందమ్మా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో. ఎంత అన్యాయం అమ్మా. మీకు ఒక్కరమైనా మనసుంటే ఆలోచించకూడదా తల్లి? మీరు రాజకీయంగా పోరాడండి, నాకు సంబంధం లేదు. నన్ను వ్యక్తిగతంగా దీనిలోకి లాగారు మీరు వ్యక్తిగతంగా నన్ను లాగారు తల్లి. నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు నేను వేటాడి ముద్దాయం చేయించానా? హీ వాస్ మేడ్ అన్ అక్యూజ్ మచ్ ప్రయర్ టు దిస్. ఐ ఫైల్డ్ ఆన్ ఇన్ December 2011. నా కేసు అంతా ఏందో తెలుసా అమ్మా? వినండి, తెలుసుకోండి. అసలు కేసు అంతా ఏందో తెలుసా మీకు? 26 controversial GOs were issued between 2004 and 2009, violating regulations, doling out state largesse to 72 companies, and as quid pro quo they invested in Sandur Power and Jagati Publication. That's the crux of the case. దీనిలో ఏం చేసి ఉండాలమ్మా?
అప్పుడు ఇచ్చిన జీవోలు ఇచ్చినటువంటి మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దీదన్ మినిస్టర్స్ వాళ్ళు లెఫ్ట్ అవుట్, వాళ్ళని వదిలేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో సర్వ్ చేస్తున్న సెక్రటరీస్ వదిలేశారు. ఏమీ సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని వేటాడుతుంటే మనసు చెలించి కడుపు మండి నా ప్రొఫెషన్ వదిలేసుకొని జస్ట్ ఓవర్ నైట్ వదిలేసుకొని వచ్చానమ్మా. కడుపు మండి ఇది అన్యాయం అని. ఎట్ట అన్యాయం అని చెప్తామ్మా. యాజ్ పర్ బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ మీరు చదవకపోతే చదువుకోండి. ది ఆథర్ అండ్ ఫాదర్ ఆఫ్ ది జీవో ఇస్ ది కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ, నాట్ ఈవెన్ ది చీఫ్ మినిస్టర్. ఒక జీవో ఇష్యూ చేస్తే దానికి ఆథరు ఫాదరు కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ వాళ్లే. మీ ఒక సైడ్ మీరేం చెప్తున్నారు, 26 కాంట్రవర్షియల్ జీవోస్ వర్ ఇష్యూడ్ వైలేటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నారు. అట్టాటప్పుడు ప్రథమ ముద్దాయిలు ఎవరు ఉండాలా? అప్పుడు ఇష్యూ చేసినటువంటి మంత్రులు, సెక్రటరీలు. అదే నేను రాశాను, అదే నాకు కడుపు పండింది. ఇది ఎవ్వరికి మధ్యలో థాట్ రాలే. నాకు వచ్చిందాకా. నీకెందుకు వచ్చిందంటే న్యూటన్ మీద ఆపిల్ పండు అందరి మీద పడతాయి, వాడికి ఒక్కరికేది వచ్చింది, గ్రావిటీ ఎత్తుకుందని. అట్ట నాకు ఆలోచిస్తే ఇది అన్యాయం కదా అని ఆలోచిస్తే ఏ స్పార్క్ కేమ్ ఇన్ టు మై మైండ్, ఏ థాట్ కేమ్ ఇన్ టు మై మైండ్, అండ్ ఐడియాస్ కేమ్ ఇన్ టు మై మైండ్. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదమ్మా. ఆ రోజుకి ఆయన ఎవరో తెలియదు, నాకు ముఖం కూడా చూడలేదు. నాకై నేను వచ్చి 14% కేసు ఇంత అన్యాయం అని రాశాను చూడండి. సో ఇట్ ఈస్ క్లియర్. నా కంప్లైంట్లో చదవండి, చదవకపోతే మీ కంప్లైంట్ పంపిస్తాను షర్మిల గారు. దిస్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ది ఫ్యాక్ట్ దట్ ది సిబిఐ ఇన్ para 9 ఆఫ్ ది ఎఫ్ఐఆర్ స్ట్రేంజ్లీ కన్క్లూడెడ్, అర్థమవుతుందమ్మా, స్ట్రేంజ్లీ కన్క్లూడెడ్ that Mr. Y.S. Jaganmohan Reddy entered into criminal conspiracy with his late father, Dr. Y.S. Rajshekhar Reddy, the then Chief Minister of Andhra Pradesh, for doing favors. నేను రాజశేఖర రెడ్డిని చేర్చడం తప్పు. ఇంకొక బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ para 23 ఆఫ్ మై కంప్లైంట్ సిబిఐ దగ్గర వేసిన కోర్టులో. ఇట్ ఈస్ సబ్మిటెడ్ హౌ ఎవర్ పవర్ఫుల్ ఎ చీఫ్ మినిస్టర్ మే బి ఇన్ ది పర్సెప్షన్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్, he or she cannot be made equal to government of Andhra Pradesh, and he is not responsible for issuance of any GO. It is the concerned minister and secretary those are responsible for issuing GOs. వారిని వదిలేసి సీఎం దీదని సీఎం గారి మీద మీరు ముద్దాయం చేసి ఈ జీవోకి సంబంధం లేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముద్దాయం చేసినప్పుడు ఎంతో కొంత క్రిమినల్ లా తెలిసిన వ్యక్తిగా మీరు ఏం ప్రూవ్ చేయాలమ్మా? దోస్ జీవోస్ ఆర్ కాంట్రవర్షియల్ ఫస్ట్ లెగ్ ప్రూవ్ చేయాలా? వైలేటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రూవ్ చేయాలా? ఇఫ్ ఇట్ ఇస్ కాంట్రవర్షియల్, హౌ ది సెక్రటరీ అండ్ మినిస్టర్ కుడ్ హావ్ ఇష్యూడ్ దట్? ఈ వైలేట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు చెప్పారా? ఈ జీవోలో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రైవేట్ కంప్లైంట్ చాలా కన్సాలిడేటెడ్ గా ఉంది. ఒక సంస్థకి వ్యాన్ పిక్ అనుకోండి, 1000 ఎకరాలు ఇచ్చారనుకోండి, 900 ఎకరాల పైన ఇవ్వకూడదంటే వైలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వెన్ దేర్ ఇస్ నో సచ్ రూల్, ఏం వైలేట్ కాబట్టది ఇక్కడ. వారిని ముద్దాయం చేసి మీరు జీవోస్ ఇష్యూ చేసినటువంటి దీదన్ మంత్రుల్ని, సెక్రటరీని వదిలేసినప్పుడు ఎస్ నా కడుపు మండి ఇది అన్యాయము, అక్రమము అని నేను ముద్దాయిలు చేసింది రాజశేఖర రెడ్డి గారి పేరుందా? నేను సర్క్యులేట్ చేస్తాను బాబు, మీరు చూడండి. నేను వేసిన కంప్లైంట్ లో రాజశేఖర రెడ్డి గారి ముద్దాయిలు ఉందా? యూ కెన్ టేక్ ఇట్ అండ్ రీడ్ ఇట్. ప్లీజ్ సమ్వన్ కమ్ అండ్ టేక్ ఇట్. నేను ఎంతమందిని ముద్దాయిలు చేశాను తెలుసా అమ్మా? టోటల్గా 14 మంది. పేరు చదవమంటారా? దీనిలో రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన ఉందా? నేను రాజశేఖర రెడ్డి గారు చేయడం తప్పని నేను కేసు వేస్తే మీరు దాన్ని ట్విస్ట్ చేసి చెప్పి రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్యాయమైన కేసు పెట్టారు, ఇది అక్రమము అని ఒక మనిషిగా స్పందించాను, ఒక అడ్వకేట్ గా స్పందించాను, ఎంతో కొంత క్రిమినల్ లా తెలిసిన వ్యక్తిగా స్పందించాను. ఇదే నేను చేసిన పాపమా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజశేఖర రెడ్డి గారిని ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఈజన్ ఏందో నాకు చెప్పమ్మా. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అమ్మా. మీరు చాలా మేధావులు, రాజకీయాలు మీరు చేసుకోండి, నాకు సంబంధం లేదు.
ఆ రాజకీయ బలిపీఠంలో నన్ను బలిపశువు చేయడమే నాకు నేను మనస్కరించలేదు. మీరు రాజకీయాల్లో ఏమన్నా చేసుకోండి, ఎవరెవరన్నా మాట్లాడుకోండి. ఆ రాజకీయ బలిపీఠం మీద నన్ను బలిపశువుని చేశారు నిన్న. ఖచ్చితంగా నేను జవాబు చెప్పాలి మీకు. చెప్పాను కూడా. ది sin that I committed was that those who issued the GOs were left out till I filed this private complaint. 210 CRPC యూజ్ చేసుకొని ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కూడా యాజ్ ఎ ప్రైవేట్ పర్సన్, యాజ్ ఎ పార్టీ ఇన్ పర్సన్, ఫిర్యాదుదారు కూడా నేనేను. ఆ పరిస్థితుల్లో ఒక అన్యాయాన్ని ఆపడానికి నేను చేసిన చిరు ప్రయత్నం. నాకు జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం లేదు, వారు ఫేస్ కోడ్ చూడలేదు. రాజశేఖర రెడ్డి గారిని చూశాను కానీ వారు ఎవరు నన్ను తెలియదు. మోడీ గారు నాకు తెలుసు, నన్ను మోడీ గారికి తెలియదు కదా. రాజశేఖర రెడ్డి గారు నాకు తెలుసు కానీ నన్ను తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలుసు, నన్ను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కదా.